వామ్మో! లాస్య ప్రేమ కథలో మామూలు ట్విస్టులు లేవుగా. సినిమా కథను తలపించేలా ఒక్కో గుట్టు విప్పుతోంది. 2012లో ప్రేమించి పెళ్లి చేసుకున్న లాస్య 2017 వరకు పేరెంట్స్కి దూరంగానే ఉంది. ఆ తర్వాత 2017లో పెద్దలు ఒప్పుకోవడంతో అదే వ్యక్తిని రెండోసారి పెళ్లాడింది. అయితే ఈ మధ్యలో 2014లో ఆమె ప్రెగ్నెంట్ కావడం, దాన్ని ఎవరికీ తెలియకుండా తీయించుకోవడం, తిరిగి 2018లో మళ్లీ ప్రెగ్నెంట్ కావడం, ఆమెకు కొడుకు పుట్టడం లాంటి సీక్రెట్స్ను ఇప్పటికే బిగ్ బాస్ ప్రేక్షకులకు తెలియజేసింది లాస్య. అయితే గురువారం నాటి ఎపిసోడ్లో ఇప్పటివరకు ఎవ్వరికీ తెలియని సీక్రెట్ చెప్పాలని బిగ్ బాస్ కోరడంతో తన భర్త తనకంటే ఏడాది చిన్నవాడని సీక్రెట్ని బయటపెట్టింది. అంతేకాదు అతను చాలా పేదవాడని, ఏం లేదని చెప్పుకొచ్చింది. లాస్య మాట్లాడుతూ 2017లో పెద్దల సమక్షంలో మా పెళ్లి అయింది. పెళ్లైనప్పుడు నేను ఒక మరాఠీ అబ్బాయిని పెళ్లి చేసుకుంటున్నా అని చెప్పా. అందరూ అనుకున్నారు కోటీశ్వరుడు, డబ్బులున్న అబ్బాయిని అనుకున్నారు. తను మిడిల్ క్లాస్ కూడా కాదు. అతని ఫైనాన్షియల్ స్టేటస్ నాకు మాత్రమే తెలుసు. నాకంటే ఆ అబ్బాయి 1 సంవత్సరం చిన్న. ఆ విషయం తెలిసిన తర్వాత నాకంటే ఏడాది చిన్నవాడిని నేను లవ్ చేశానా అని ఎలా రియాక్ట్ అవ్వాలో తెలియలేదు. ఈ సీక్రెట్ మా ఇంట్లో ఎవ్వరికీ తెలీదు. ఈ షోకి వచ్చాక షాకుల మీద షాకులు ఇస్తున్నా. అమ్మా, మీ అల్లుడు నాకంటే ఏడాది చిన్న, కానీ వయసులో చిన్నవాడైనా పెద్ద మనసు ఉన్నవాడు, చాలా బాగా చూసుకుంటాడు అంటూ ఎమోషనల్ అయింది లాస్య. మొత్తానికి ఈ బిగ్ బాస్ అయ్యేలోపు లాస్య ప్రేమ కథలో ఇంకెన్ని సీక్రెట్స్ బయటపడతాయో, ఆమె ఇంకెన్నిసార్లు ఏడవనుందో, వాళ్ళు పేరెంట్స్కి ఇంకెన్ని షాకులు ఇస్తుందో వేచి చూడాలి మరి.